ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ నీకు ఇచ్చాను కదా. ఫ్రీడమ్ ఉంటే సరిపోతుందా? డబ్బు కావాలిగా. ఎంత అవసరం పడుతుంది? 1 lakh. అదేం సరిపోతుంది? అమెరికా అంటే ఖర్చులు బాగానే అవుతాయి. ఓ 6 lakhs ఇస్తాను. హ్యాపీగా ఎంజాయ్ చేసిరా. నేనే టూరిస్ట్గా వెళ్ళలేదు, నా ఫర్దర్ స్టడీస్ కోసమే వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ బీటెక్ అయిపోగానే టోఫిల్ ఎగ్జామ్ రాసి ఎంఎస్ చేసి ఇంక అక్కడే సెటిల్ అయిపోతాను. అంటే సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నాకు నువ్వు నీకు నేనే కదిలితే నన్ను వదిలి ఎక్కడో యూఎస్ వద్దే, నాకు ఇష్టం లేదు. నా లైఫ్ నా ఇష్టాల మీద ఆధారపడి, నీ ఇష్టాలతో నాకు పని లేదు. కావాలంటే ఆ పై చదువులేవో ఇండియాలోనే చదవచ్చు కదా. ఇక్కడేంటి నీకు ప్రాబ్లం? నాకు ఇండియా ప్రాబ్లం కాదు, ఇంట్లో ఉన్న మనుషులే ప్రాబ్లం. నేనేనా నీ సమస్య? అవును, నువ్వు నాకు నచ్చడం లేదు. నాకు ఏం నచ్చడం లేదు నీకు? నీ సరదాలు సంతోషాలు, క్లబ్బులు పబ్బులు, డైలీ సీసాలు, నీ రిలేషన్స్, లైఫ్ స్టైల్ చూస్తుంటే కబ్బురం వేస్తుంది నాకు. నా పర్సనల్ థింగ్స్ ని కామెంట్ చేస్తే కోపం వస్తుంది నాకు. నీ ప్రతి అవసరం అది ఎలాంటిదైనా సరే దానికి అమ్మగా నేనెప్పుడు సిద్ధమే. కానీ నన్ను వదిలేసి అమెరికాలోనే ఉండిపోతానంటే మాత్రం నేను డబ్బులు ఇవ్వలేను. మరెందుకు అమ్మగా నువ్వు నాకు? అంటే నువ్వు అడిగిందల్లా నేను చేసి పెడితేనే నేను నీకు అమ్మనా? లేదంటే లేదా? మాట్లాడవే. ఏం మాట్లాడాలి? నీతో ఉండను, నీ జీవితం నాకు ఇష్టం లేదని చెప్తున్నా. ఎంతవరకు చదువుకుంటావో చదువుకో, దానికి ఎంత డబ్బు అవసరమైనా నేను అరేంజ్ చేస్తాను. కానీ అదంతా ఇండియాలోనే జరగాలి. అమెరికా మాట మర్చిపో, దానికి నేను ఒప్పుకోను. హాయ్ శ్వేత. శ్వేత, ఏంటి ఎలా ఉన్నావు? ఏం లేదు. ఏంటి మహి, తల్లి కూతురు ఇద్దరు సీరియస్ గా ఉన్నారు, ఏమైంది? అవినాష్, నా మూడేం బాగోలేదు. ఇప్పుడు వద్దు, నువ్వు వెళ్ళిపో. ఏమైంది మహి? అవినాష్, వెళ్ళమని చెప్పానా? ఓకే. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ? దేని గురించి? నాతో కాదు, వదిలేండి, వెళ్ళండి. ఓకే, బాయ్. చెప్పవే శశి. ఏంటి టోఫిల్ ఎగ్జామ్ రాయటం లేదని మెసేజ్ చేసా? అవునే, నేను రాయడం లేదు. ఇంతకు ముందే ఈ విషయం గురించి మమ్మీకి చెప్పాను. ఆమె అస్సలు ఒప్పుకోవడం లేదు, డబ్బు కూడా ఇవ్వనంటుంది. ఓకేనే, నీకు మనీనే కదా ప్రాబ్లం. అది సాల్వ్ అయ్యే సొల్యూషన్ నా దగ్గర ఒకటి ఉంది. ఏంటి అది? మన సిటీలో ఉన్న చాలా పార్కుల్లో అమ్మాయిల సాన్నిహిత్యం కోసం వెంపర్లాడే మగాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళతో కాసేపు నువ్వు క్లోజ్ గా మాట్లాడి కాలక్షేపం చేసావనుకో, నువ్వు వాడికి ఇంత డబ్బు ఇస్తాడు. ఏదైనా డబ్బు అవసరమైనప్పుడల్లా నేను ఇదే పని చేస్తుంటాను. నీకేమైనా మెంటలా? డబ్బు కోసం పరిచయం లేని మగాళ్ళతో క్లోజ్ గా కాలక్షేపం చేయమంటావా? వాళ్ళు ఏమైనా చేస్తే అదెంత రిస్క్ అనుకున్నావు? రిస్కీ కాదేది లేదు, కానీ నేను జాగ్రత్తగా మేనేజ్ చేస్తే ఏ ప్రాబ్లం రాదు. నో, నా వల్ల కాదే. సరే, నీ ఇష్టం. ఇంకా యూఎస్, అక్కడ నువ్వు చేయాలనుకున్న ఎంఎస్, అమెరికాలో సెటిల్ అవ్వటం, ఇవన్నీ మర్చిపోయి నీ మమ్మీ చెప్పినట్టు ఇండియాలోనే సర్దుకుపో. ఉంటాను. వారం రోజుల టైం ఉంది. అడ్మిషన్కి, టోఫిల్ ఎగ్జామ్కి ఫీజు కట్టాలి. చెప్పినట్టుగా నా జాగ్రత్తలో నేనుంటే ఏ మగాడు మాత్రం నన్నేం చేస్తాడు. నా మీద నాకు నమ్మకం ఉంది. నా లైఫ్ గోల్ రీచ్ అవ్వాలంటే ఏదో ఒక రిస్క్ చేయక తప్పదు. డైలీ మమ్మీ లైఫ్ స్టైల్ చూస్తూ నరకం
నువ్వు చెప్పిన సొల్యూషనే బెటర్ అనిపిస్తుంది. నాకు వేరే దారే లేదు. గుడ్, మంచి డెసిషన్ తీసుకున్నావు. రేపు ఈవినింగ్ నేను కాలేజ్ దగ్గర ఉన్న పబ్లిక్ పార్క్ వచ్చి అక్కడ మగాళ్ళతో నీకు ఎలా బిహేవ్ చేయాలో అన్నీ డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? అలాగే వస్తాను. బాయ్. మీకేమైనా కంపెనీ ఇవ్వగలనా? కంపెనీ అంటే మీరు ఒంటరిగా ఉన్నారు, నేను ఒంటరిగానే ఉన్నాను. కాసేపు ఇద్దరం కాలక్షేపం చేద్దామని. అలాగే కూర్చోండి. చెప్పండి. జస్ట్ కొంత టైం మాత్రమే మీకు కంపెనీ ఇస్తాను. అదేంటి? తర్వాత నాకు పనుంది, వెళ్ళాలి. సరే అలాగే. మీతో కొంత టైం స్పెండ్ చేసినందుకు 5,000 అవుతుంది. ఓన్లీ మాటలే, అంతకు మించి ఎక్కువ ఆశపడకండి. ముందే చెప్తున్నాను. సరే అలాగే ఇస్తాను. బై ది బై, మై నేమ్ ఇస్ ఆనంద్. దిస్ ఈజ్ శ్వేత. నైస్ టు మీట్ యూ. ఎలాంటి కాలక్షేపం చేద్దామని నాతో? ఇలాంటి కాలక్షేపాలు నాకు కొత్తండి. నాకు కూడా కొత్తేనండి. అంటే నా గురించి ఏమాత్రం అవగాహన లేకపోయినా కాలక్షేపం చేద్దాం రండి అంటూ ఆహ్వానించారు కదా, అందుకే అలా అడిగా. అవసరం అలాంటిది. మరి ఎలాంటి అవసరం అది? నా పర్సనల్ విషయాలు నాకు మాత్రమే సంబంధించినవి. అవి పరాయి వాళ్ళకి చేరాల్సిన పని లేదు కదా. కరెక్టేనండి. ఓన్లీ మాటల వరకే అన్నారు కాబట్టి నేను మీతో ఎలాంటి మాటలైనా మాట్లాడొచ్చా? అభ్యంతరం లేనివి, అసభ్యకరం కానివి, అంతవరకు మాత్రమే మీకు అవకాశం. నేను మీ క్యారెక్టర్ ఏంటో పూర్తిగా అంచనా వేయలేకపోతున్నాను. ప్రెసెంట్ జనరేషన్ ఆలోచించే విధంగానే నాకు నచ్చినట్టుగానే నేను ఉండాలనుకుంటాను. దట్స్ మై క్యారెక్టర్. మీ మాటల్లోనూ మీ ప్రవర్తనలోనూ ప్రస్తుత తరం తీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీ నుంచి మాటలే తప్ప నేను ఆశించిందైతే ఇంకా రాలేదు. ఓ, మీకు ఇస్తానన్న 5,000 కదా? 5,000 లెక్క పెట్టండి. మీరేంటో ఏం చేస్తుంటారో చెప్పనే లేదు. నేను ఒక పెద్ద కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేస్తున్నాను. నా వైఫ్ నిన్ననే వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. ఇంట్లో ఒక్కడే బోర్ కొడుతుంటే టైం పాస్ కోసమని ఇలా పార్క్ దాకా వచ్చాను. నా అదృష్టం అన్నట్టుగా మీతో పరిచయం ఏర్పడింది. నా గురించి చెప్పాను, మీ గురించి చెప్పండి. మీకు అభ్యంతరం లేకపోతేనే. నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు. అసలు ఆయన ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. నాతో ఉన్నది మా అమ్మ ఒక్కతే. మీరేం చేస్తుంటారు? బీటెక్ కంప్యూటర్స్, థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలి. ఇంట్లో మీకు పాకెట్ మనీ ఇవ్వరా? మీకు ఇచ్చిన టైం అయిపోయింది. 10,000 ఇస్తాను. మీరు ఇంకొంచెం సేపు నాతో టైం పాస్ చేస్తే. మీరు నాకు నచ్చారు. మీతో కాలక్షేపం కూడా. నిజంగా 10,000 ఇస్తారా? ప్రామిస్, మాట తప్పదు. అయితే సరే, ఇంకొద్దిసేపుకు మించి ఉండను. ఓకేనా? ఓకే ఓకే. మనుషులకి కోరికలు అంటూ లేకపోతే అసలు ఆ భగవంతుడినే తలుచుకోరు కదా. మీరు నా అభ్యర్థన మన్నించి ఇక్కడే ఉండాలని చెప్పి నా మనసులోనే ఆ భగవంతుడికి దండం పెట్టుకున్నాను. నేను ఈ రోజు మార్నింగ్ నా దేవుడికి దండం పెట్టుకున్నాను. పార్కులో బాగా డబ్బున్న వాళ్ళు పరిచయం కావాలనే? ఇదిగో వద్దు, నా కోపం తప్పించద్దు. కోపం తప్పించాలని కాదు. ఆ డ్రెస్ ఎంత బాగుందో తెలుసా? అచ్చు మోడర్న్ కుందనపు బొమ్మలా ఉన్నావంటే నమ్ము. ఏంటి ఏదో తేడాగా ఉంది? తేడా తేడా ఏముంది? నార్మల్గానే ఉన్నానే. మీరు పోయి నువ్వు అనే దాకా వచ్చిందేంటి నన్ను? అదే
పరిచయం పెరిగే కొద్దీ పిలిచే పిలుపులోనే కాదు, నడిచే ప్రవర్తనలో కూడా మార్పులు వస్తున్నాయి. అది సరే, మీ భార్య మీతో ఎలా ఉంటుంది? మీ కాపురం హ్యాపీనేనా? ఎందుకు అడిగేవాళ్ళ? ఏం లేదు, పైకి కనిపించేంత అందంగా ఆనందంగా ప్రతి ఒక్కరి జీవితాలు ఉంటావు. కొందరు నటిస్తారు, ఇంకొందరు నెట్టుకొస్తారు, మరికొందరు అలా పట్టుకొస్తారు. ఇంట్లో దొరికిన వాటి గురించి మీ మగాళ్ళు మొగుళ్ళు బయట వెతుక్కుంటారు కదా, అందుకని. నోనో, నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. నా వైఫ్ నాతో చాలా బాగుంటుంది. నేను నీకు 10,000 ఇస్తానన్నాను కదా. ఇదిగో. పర్వాలేదు. నీకు దేవుడంటే బాగా నమ్మకం ఉందా? నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అసలు దేవుడు ఉన్నాడా లేడా అని. చూడు, ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి. అవి రాత్రిపూట మనకి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. పగలు సూర్యుడు వస్తాడు, అప్పుడు ఒక్క నక్షత్రం కూడా మనకి కనిపించదు. అలా అని ఆకాశంలో నక్షత్రాలే లేవు అని చెబుదామా? మనకి కనిపించేవి మాత్రమే నిజాలు కాదు, మనకి కనిపించని వైపు కూడా మనకి తెలియని ఎన్నో నిజాలు దాగి ఉంటాయి. ఫిలాసఫీ బాగా చెప్తున్నారు. నేను చెప్పేది వేదాంతం కాదు, ఆశాంతం. నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం. ఏంటా పాఠం? బంధాలు అనేవి ఎప్పుడు మామూలుగా దూరం కావు. అవి ఏ ఒక్కరి నిర్లక్ష్యం వలనో, అహంకారం వలనో, లేక ప్రవర్తన వలనో మాత్రమే దూరం అవుతాయి. అలా దూరమైన బంధాలని ఏదో రకంగా దగ్గర చేసుకోవాలన్నదే నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం. నీకులాగే నాకు కూడా నా లైఫ్ ఓ లెసన్ నేర్పింది. అవునా? మనకి నచ్చని బంధాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని. అరే, దూరమైన బంధాలకు దగ్గర అవ్వాలని మీరు, దగ్గరైన బంధాలకు దూరంగా వెళ్ళాలని నేను. భలే విచిత్రంగా ఉంది కదా. ఇంతకీ ఆ డబ్బు దేనికి? నా కోసమే. నేను నా ఫ్రెండ్ బీటెక్ అయిపోగానే అమెరికాలో ఎంఎస్ చేసి ఇంకా అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం. దానికి టోఫెల్ ఎగ్జామ్ రాయాలి. మా మమ్మీని అడిగితే, నువ్వు యూఎస్లో సెటిల్ అవడం నాకు ఇష్టం లేదు, నేను డబ్బు ఇవ్వను అంది. ఆమె చాలా మొండి మనిషి. అప్పుడు నా ఫ్రెండ్ జ్యోతి సలహా ఇచ్చింది, పార్కులో మీలాంటి వాళ్ళతో కాసేపు క్లోజ్గా కాలక్షేపం చేస్తే కావాల్సినంత డబ్బు దొరుకుతుందని చెప్పింది. జ్యోతి కూడా డబ్బు కావాల్సినప్పుడల్లా ఇలాగే చేస్తున్నట. అందుకే మీతో ఇలా. నీ నిజాయితీ నాకు నచ్చింది. నీ టోఫెల్ ఎగ్జామ్కి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? 1 lakh. అది కూడా ఈ 1 week లోనే కట్టాలి. అదే నా టెన్షన్. దానికి టెన్షన్ దేనికి? కాలక్షేపం అనే కాన్సెప్ట్ని ఎలాగో ఫాలో అవుతున్నావు కదా, ఏదో రకంగా కవర్ అయిపోతుందిలే, దానికి టెన్షన్ పడద్దు. చనువిస్తున్నాను కదా అని మరి టూ మచ్ గా మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, వస్తాను. నీకు 20,000 ఇవ్వాలనిపిస్తుంది. నువ్వు వెళ్ళిపోతానంటే నా మనసు ఎందుకో బాధగా ఉంది. మన ఈ పరిచయం నన్ను పూర్తిగా నీ వైపుకు లాగేసుకుంది. 20,000? అవును. బేబీయా? అప్పుడేమో మీరు, తర్వాత నువ్వు, ఇప్పుడు చూస్తే బేబీ. కొంప తీసి ఇంకొంచెం సేపు ఆగితే పోసాయి అంటారా? ఎందుకు నవ్వుతున్నారు? చుట్టూ జరిగేది నాటకమైనప్పుడు నటన రాని నీలాంటి వాళ్లకు ఎంత కష్టము, ఎంత నష్టము. ఓకే, ఇదిగో నేను నీకు ఇస్తానన్న 20,000 కూడా ఇదిగో. ఏంటి ఇన్ని వేలకు వేలిస్తున్నాడు? నిజానికి ఇవి అసలు నోట్లా లేక దొంగ నోట్లా అని అనుమానంగా ఉంది కదా? నా అనుమానం ఈ నోట్ల గురించి కాదు, నీ గురించే. నా గురించా? ఏంటి అనుమానం? నా నుంచి మీరు ఏదో ఆశిస్తున్నారు, అందుకే కదా నాకు ఇంత డబ్బిస్తున్నారు. ఏం కావాలి మీకు? అడిగితే ఇస్తావా? ఇవ్వగలిగిందైతే తప్పకుండా ఇస్తాను. నాకు నీ అభిమానం కావాలి, నీ అనురాగం కావాలి, నీ ఆప్యాయత కావాలి. ఇస్తావా? మీ క్యారెక్టర్ ఎందుకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. అవును బేబీ, నేను చాలా ప్రిన్సిపల్డ్ మనిషిని, ఎంతో నిబద్ధతతో పెరిగిన వాడిని. సమయపాలన అంటే నాకు ఎంతో ఇష్టం.
జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి విషయాలపైన దృష్టి పెట్టావా? అంత పెద్ద పెద్ద విషయాలు నాకు అస్సలు చుట్టాం. మా అమ్మ కూడా నాకు నేర్పలేదు, అలా పెంచలేదు కూడా. పోనీ ఓ పని చెయ్యి, నువ్వు పార్క్లో నన్ను కలిసిన విషయం, నా దగ్గర డబ్బులు తీసుకుంటున్న విషయం ఒక్కసారి మీ అమ్మకి చెప్పు చూడు. మీ అమ్మ స్పందన ఏంటో రేపు నువ్వు నాకు చెప్పాలి. మీ అమ్మ రేపు సాయంత్రం నువ్వు తప్పకుండా ఇక్కడికి వస్తే నీ టోఫెల్ ఎగ్జామ్ కావాల్సిన బ్యాలెన్స్ డబ్బంతా నేను నీకు ఇస్తాను. శ్వేత వల్ల డిస్టర్బెన్స్. బీటెక్ అయిపోగానే యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేసి అక్కడే సెటిల్ అయిపోతుందట. టోఫెల్ ఎగ్జామ్ రాయటం కోసం నన్ను ₹1,00,000 అడిగింది. నేను ఇవ్వనన్నాను. దాంతో మా ఇద్దరి మధ్య వాదన. నా కూతురు నాతో ఉండాలన్నదే నా కోరిక. నీ కోరిక కోసం తన కోరిక కాదనటం నాకెందుకో రైట్గా అనిపించట్లేదు. ఇంకొకసారి ఆలోచించు మంది. అవినాష్, శ్వేత లైఫ్ ఎలా ఉండాలో డిసైడ్ చేయాల్సింది అమ్మగా నేను, నువ్వు కాదు. సో మా పర్సనల్లో ప్రవేశించకు, నాకు నచ్చదు. నేను నచ్చకుండానే నాతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నావా? నువ్వు ఫీల్ అవుతున్నావా అలా? నేనేం నీతో రిలేషన్గా ఫీల్ అవటం లేదు. నాకు సంతోషం కావాలి అన్నప్పుడు నేను నిన్ను ఉపయోగించుకుంటున్నాను. నువ్వు కాకపోతే ఇంకొకడు, దట్స్ ఆల్. శ్వేత, 1 minute. ఏంటి? నీ టోఫెల్ ఎగ్జామ్ కావాల్సిన 1 lakh నేను స్పాన్సర్ చేస్తాను. నాకు కావాల్సిన డబ్బు ఎలా ఏర్పాటు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. మీ స్పాన్సర్షిప్ నాకేం అవసరం లేదు. అదిగా శ్వేత, నేను చెప్పేది విను. అవినాష్, నువ్వు రూమ్లోకి వెళ్ళు. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నావే? ఎక్కడి నుంచో వస్తున్నారు. అవన్నీ నీకెందుకు? నీ గోప్యత నీకున్నట్టే నా ప్రైవసీ నాకుంటుంది. నీ టోఫెల్ ఎగ్జామ్కి నేను డబ్బులు ఇవ్వనన్నాననే కదా నన్ను ఇలా బెదిరిస్తున్నావు. నేనేం ప్రేరించడం లేదు, నువ్వే నన్ను సాధించుకు తింటున్నావు. అరే, అమ్మగా నేను అడిగే హక్కు కూడా నాకు లేదంటావా? హక్కుల గురించి అందరూ మాట్లాడేవాళ్ళే, బాధ్యతల గురించి మాత్రం ఎవ్వరికీ పట్టదు. నీ విషయంలో నేనేం బాధ్యత తప్పాను? నీ అవసరాలన్నీ చూస్తున్నాను. ఇంతకంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కూతురి కోరిక తీర్చడం కూడా నీ బాధ్యత కిందకే వస్తుంది. నువ్వు అడిగింది ఏమన్నా చిన్న కోరిక తీర్చడానికి? నిన్ను కని పెంచి పెద్ద చేసి నీ అమ్మను కాదని శాశ్వతంగా అమెరికాలో సెటిల్ అయిపోవటం నీకు అంత ముఖ్యమా? జీవితాంతం నిన్ను కనిపెట్టుకొని నీతోనే ఉండిపోవడానికి నువ్వేమైనా గొప్ప అమ్మవా? అమ్మగా నేనేం తప్పు చేస్తున్నానే? నాకు నచ్చినట్టుగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నాను. అది కూడా తప్పేనా? నీ దృష్టిలో అది తప్పుగా అనిపించకపోవచ్చు, నాకు మాత్రం తప్పుగానే కనబడుతుంది. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా వ్యక్తిగత స్వేచ్ఛను తప్పు పడితే ఊరుకొని చెప్తున్నాను. మరి నా వ్యక్తిగత స్వేచ్ఛని నువ్వు కంట్రోల్ చేయాలనుకోవడం లేదా? నన్ను అమెరికా వెళ్లకుండా ఆపాలని ప్రయత్నం చేయడం లేదా? నీ స్వేచ్ఛ నీకున్నట్టే నా స్వేచ్ఛ నాకుంటుంది. శ్వేత, నీ స్వేచ్ఛను అడ్డుకోవాలన్నది నా ఉద్దేశం కాదే. నా కూతురు నాతో ఉండాలన్నది నా ఉద్దేశం. అది ఎందుకు అర్థం చేసుకోవడం లేదే నువ్వు? సరే, నేను అమెరికా వెళ్ళను. నువ్వు చెప్పినట్టుగానే ఇండియాలోనే చదువుకుంటాను. నిజంగానా? కానీ ఒక షరతు. ఏంటది? నీ సరదాలు సంతోషాలు, క్లబ్బులు పప్పులు, డైలీ సీసాలకు సీసాలు, నీ రిలేషన్స్, స్వేచ్ఛని వదిలి నేను బతకలేను శ్వేత. అయితే నిన్ను వదిలి నేను బ్రతకడమే కరెక్ట్. శ్వేత, నేను చెప్పేది వినవే? శ్వేతని టోఫెల్ ఎగ్జామ్ రాయని. అవినాష్, ఎందుకు శ్వేత మీద అంత పర్సనల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఏంటి రీజన్? ప్రత్యేకమైన రీజన్ అంటూ ఏమీ లేదు.
నీకు శ్వేతకి నేనే కదా ఆ రెస్పాన్సిబిలిటీతో చెప్తున్నాను. మా బాధ్యత నువ్వేం తీసుకోవాల్సిన అవసరం లేదా అవినాష్. నేను చెప్పేది నీ మంచి కోసమేమండి. ఇప్పుడు శ్వేతని టోఫెల్ ఎగ్జామ్ రాయకుండా నువ్వు ఆపితే లైఫ్ లాంగ్ తన దృష్టిలో నువ్వు శత్రువుగా మిగిలిపోతావు. అదే తన కోరికను అంగీకరించి టోఫెల్ ఎగ్జామ్ రాయమని నువ్వే ఎంకరేజ్ చేసేవనుకో, తల్లిగా నేను గౌరవిస్తుంది, నీ మాటకి విలువిస్తుంది. శ్వేత కోరికను నేను అంగీకరిస్తే తను నాకు లైఫ్ లాంగ్ దూరం అయిపోతుంది అవినాష్. ఏంటి టోఫెల్ ఎగ్జామ్ రాయగానే అమెరికా వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? ఇంకా జిఆర్ఈ రాయాలి, వీసా రావాలి, మనకి చాలా ప్రాసెస్ ఉంది. శ్వేతకి వీసా రాకుండా నేను మేనేజ్ చేస్తాను. నా మాట నమ్ము మాకి. శ్వేత నీతో పాటు ఉండాలన్నదే నా కోరిక కూడా. సరే అవినాష్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. దట్స్ గుడ్. మరి నేను బయలుదేరుతా. ఓకే బాయ్ శ్వేత. ఏంటే ఏదో మింగేసేట్టుగా చూస్తున్నావు నన్ను? నిన్ను మింగినా నువ్వు మింగుడు పడతావా తల్లి? గొంతులోనే అడ్డం పడి గుండెను గుచ్చేవు. సర్లే, నా రూమ్ షెల్ఫ్ లో కీస్ ఉంటాయి. అక్కడే పాత బీరువా ఉంది కదా, అది తీసి అందులో నా తాలి బొట్టు బంగారు కొలుస్తూ ఉంటుంది. తీసి బయట పెట్టు. టోఫెల్ ఎగ్జామ్ అని తెగ ఇంట్రెస్ట్ పడుతున్నావు కదా, నాకు ఇష్టం లేని పని చేస్తున్నావు కాబట్టి నాకు ఇష్టం లేని ఆ వస్తువు నమ్మి నువ్వు అడిగి డబ్బిస్తాను. నాకు నీ డబ్బేం అక్కర్లేదు. మరి టోఫెల్ ఎగ్జామ్ ఎలా రాస్తావు? నాకు పెద్ద మనిషి ప్రామిస్ చేశాలే డబ్బిస్తానని. పెద్ద మనిషా? పెద్ద మనిషి అయినా వాడు ఆ మగాడే కదా. తొందరపడి ఏ మగాడిని నమ్మకు. అయినా ఆ మగాడు నీ నుంచి ఏం పొందాలని ఆశించి అంత డబ్బిస్తానన్నాడు? కాస్త స్పృహలో ఉండి ఆలోచించు, లేదంటే మగ ఊపిలో కూరుకుపోయి గిలగిల్లాడి చేస్తావు. మగాడిని నమ్మటం కంటే హాయిగా కుక్కని నమ్ముకో. విశ్వాసం చూపిస్తుంది, నువ్వు చెప్పినట్టు వింటుంది, ఇంటికి కాపలా కాస్తుంది. అదే మగాడిని నమ్మేవనుకో నిన్ను కుక్కని చేసి పారేస్తాడు. అతనేం అలాంటి వాడు కాదులే, నేను బాగానే అబ్జర్వ్ చేస్తున్నాను. సరే, నీ కర్మ అనుభవించు. ఇప్పటి వరకు స్వేచ్ఛగా బ్రతుకుతున్నావు, ఇక అది దొరకదు నీకు. మగాడనేవాడు నీ జీవితంలోకి వచ్చాడా, ఇక నీది బానిస బ్రతుకవుతుంది. అబ్బా, ఇంకా టాపిక్ ఆపేస్తావా ప్లీజ్? సరే, నీకు డబ్బు అవసరం లేకపోతే పోనీ, నాకు అవసరం ఉంది. నేను చెప్పిన పని చేసి పెట్టు. అయినా ఆ తాళిబొట్టు నాన్న నీ మెల్లో కట్టింది కదా, దాన్ని అమ్మేస్తానంటావేంటి? కట్టుకున్నోడే పోయాడు, వాడి కట్టిన తాళి మాత్రం ఎందుకు? పోనీ, అది కూడా పోనీ. నాకు అలాంటి సెంటిమెంట్లు ఏం లేవు. ఈ ఇంట్లో మనశ్శాంతి దొరకడం అనేది $1,000,000 ప్రశ్నే. హాయ్. హాయ్. చెప్పావా? చెప్పాను. ఏముంది మీ అమ్మ? మీరు ఏం ఆశించి నాకు ఇంత డబ్బిస్తున్నారో కాస్త తెలివిగా ప్రవర్తించి తెలుసుకోమంది. అంతేనా? ఇంకేమి నీతి బోధలు చేయలేదా? అదే మగవాడిని నమ్మకు, నీ స్వేచ్ఛని కోల్పోతావు, బానిస బ్రతుకైపోతుంది నీది, ఇలా ఏం చెప్పలేదా? అరే, ఏం మనిషి అండి మీరు? మా అమ్మ మనిషిని ఇంత స్పష్టంగా చదవగలుగుతున్నారు. మీకేమైనా అతీంద్రియ శక్తులుగానే ఉన్నాయా? నా సంగతి సరే గాని మీ అమ్మ ఇంకేమీ అనలేదా? అదే ఇలా డబ్బు కోసం పార్కులో పరిచయం లేని వాళ్ళతో క్లోజ్గా తిరగడం తప్పు, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు అని చివాట్లు పెట్టలేదా? అమ్మ స్వేచ్ఛని కోరుకునే మనిషి, సో నా స్వేచ్ఛని అడ్డుపడదు. ఓ, నీ టోఫెల్ ఎగ్జామ్ కావాల్సిన బ్యాలెన్స్ డబ్బు ఇస్తానన్నాను కదా, ఇదిగో టోటల్ బ్యాలెన్స్. అక్కర్లేదు. అభిమానించే వాళ్ళని అనుమానించకూడదు. అసలు ఎవరండి మీరు? నేనే. కాదు కాదు,
నేను వస్తాను. మళ్ళీ మనం కలవడం ఉండదా? ఏమో చెప్పలేదు. ఒక్కసారి నీ సెల్ ఫోన్ ఇలా ఇస్తావా? ఇది నా సెల్ ఫోన్. నీకే అవసరం ఉన్నా కూడా తప్పకుండా నాకు ఫోన్ చేయాలి. మర్చిపోవద్దు. నీకు నేనున్నాను. నేను ఉంటాను. వస్తాను. మీటింగ్ రిజల్ట్ టీంలో అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఖచ్చితంగా అవే ఫాలో అవ్వమని చెప్పండి. టీంలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా నాకు కాల్ చేయమని చెప్పండి. ఓకే? ఏంటే ఏదో దూరం అయిపోయినట్టు ఫేస్ అంతా అంత విచారంగా పెట్టావు? ఏం లేదులే. సర్లే, నిన్న నీకు చెప్పాగా తాలి బొట్టు తీసి బయట పెట్టమని. తీసావా? అదేదో నువ్వే వెళ్ళి వెతికి తీసుకోవచ్చు కదా. తాలిని చూస్తేనే నాకు కంపరం, అందుకే నీకు చెప్పాను. సర్లే, చూస్తాలే. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా. ఈయన కదా మా నాన్న? ఆయనలే. అది అవతల పారేమని చెప్పానా? నేను నాన్న చూశాను. నువ్వు ఆయన్ని చూడమేంటి? ఏదైనా కలగన్నావా? కల కాదు, నిజం. నిజంగానే నా కళ్ళతో నేను నాన్న చూశాను. అది అసాధ్యం. ఆయన చచ్చే 20 ఏళ్ళయింది. నాన్న చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. టోఫెల్ ఎగ్జామ్ కి ఓ పెద్ద మనిషి డబ్బులు ఇస్తున్నారని చెప్పాను కదా, ఆయనే నాన్న. నీ మొహం చాలే ఆపు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? ఈ ఫోటోలో నాన్న ఎలా అయితే ఉన్నారు, పార్క్ లో నేను చూసిన అతను కూడా అచ్చం అలానే ఉన్నారమ్మా. ఏవో దగ్గర పోలికలుంటే ఆయన మీ నాన్న అయిపోతాడా? అయ్యో, దగ్గర పోలికలు కాదమ్మా, అచ్చుగుద్దినట్టు సేమ్ టు సేమ్ ఇలానే ఉన్నారు నాన్న. సేమ్ టు సేమ్ ఎలా ఉంటాడే? ఇంపాసిబుల్. పోనీ నువ్వు చెప్పినట్టు ఆయన బతికే ఉన్నాడు అనుకున్నా, ఈ ఫోటోలో ఉన్నట్టయితే ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలేదు. ఎందుకంటే ఈ పాటికి ఆయనకి 50 ఏళ్ళు దాటున్నారు. అది మా పెళ్ళైన కొత్తలో దిగిన ఫోటో. అప్పుడు ఆయనకి 30 ఏళ్ళు. 50 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఒకే పోలికలు ఎలా ఉంటాయి? పిచ్చి కానీ. పిచ్చి కాదు, ఖచ్చితంగా చెప్తున్నాను. నేను చూసింది నాన్ననే నాన్ననే నాన్ననే. కాదు కాదు కాదు, ప్రాణాలతో ఉండే ఛాన్సే లేదు. ఎందుకని? ఎందుకంటే ఆయన చనిపోకుండా నేను మీ నాన్న విడిపోయాను కాబట్టి. ఇంతకు మించి నన్నేమి అడక్కు. ఆ ఫోటో ఎక్కడి నుంచి తీసావో తిరిగి అక్కడే పడే. మళ్ళీ అది నా కంటికి కనిపించకూడదు. మీతో అర్జెంట్గా మాట్లాడాలి. ఒకసారి పార్క్ వస్తారా? ఏంటి అర్జెంట్గా మనం ఫోన్ చేసావు? మా నాన్న రూపంలో ఉన్న మీరెవరు? మీ నాన్న మా నాన్న వేరు కాదమ్మా. మన ఇద్దరం ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలు. నీ అన్నయ్యనమ్మా, నీ అన్నయ్యని. మాకు దూరంగా ఎందుకుంటున్నావు అన్నయ్య? అమ్మ వల్లేనమ్మా. అమ్మే నన్ను నాన్నని దూరం చేసుకుంది. అసలు ఏం జరిగిందన్నయ్య? అమ్మ మొదట్లో బానే ఉండేదమ్మా.
సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయిన తర్వాతే ఆమెలో మార్పు మొదలైంది. అక్కడ కొత్త కొత్త పరిచయాలతో స్లోగా వెస్టర్న్ కల్చర్ని వ్యసనంగా మార్చుకుంది. నాన్న ఈ విషయంలో అమ్మను ఎన్నోసార్లు వారించాలని చూశాడు. కానీ అమ్మ మాత్రం నా స్వేచ్ఛ నా ఇష్టం అంటూ వచ్చింది. వారిద్దరి మధ్య తరచూ ఈ విషయంలో గొడవలు కూడా జరిగేవి. కానీ అమ్మ నాన్న మాట వినేది కాదు. అప్పుడు నువ్వు చాలా చిన్నపిల్లవమ్మా, నీకేమీ తెలియదు. ఓ రోజు ఏం జరిగిందంటే, ఈ పాటికి రావాలే. కంగ్రాచులేషన్స్ మహి, టీమ్ లీడ్ అయ్యావు. థ్యాంక్ యూ అవినాష్, నన్ను టీమ్ లీడ్ చేసింది నువ్వేగా. ఈనవే మహి, నన్ను పిచ్చివాడి చేసింది, నిన్ను టీమ్ లీడ్గా చేసింది. నీ నవ్వుతో పాటు నిన్ను నీ అందాలని ఆస్వాదించాలన్నదే నా ఆశ. నా ఆశను మన్నించి ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ. ఈ చిన్నదానికే థ్యాంక్స్ ఎందుకు అవినాష్? టీమ్ లీడ్ అవ్వాలన్నది నా కోరిక, అవ్వాలన్నది నీ కోరిక. మన ఇద్దరి అవసరాలని జస్ట్ ఎక్స్చేంజ్ రూపంలో మార్పిడి చేసుకుంటున్నాం. దట్స్ ఆల్. స్టార్ట్ చేద్దామా మహి? విందా లేక ఉందా? విందే. ఒక పెగ్గు పడితే ముందు ఒక పసందుగా ఉంటుంది. You are really romantic, Avinash. Cheers. మన ఈ కలయిక ముద్దులతో మొదలై హద్దులే లేని ఆనందపు అంచులు తాకి ముగింపు పలుకుదాం. మహి, who is he? నా హస్బెండ్ మూర్తి. దిస్ ఈస్ అవినాష్, మా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్. హాయ్ సార్. ఏంటిది మహి ఇంట్లో? నన్ను టీమ్ లీడ్ గా చేసినందుకు అవినాష్ కి మన ఇంట్లోనే చిన్న ట్రీట్ ఇస్తున్నాను. అంటే ఇన్నాళ్ళు ఇంటి బయట చేసిన చండాలాన్ని ఇప్పుడు ఇంటి లోపలికి కూడా తీసుకొచ్చావన్నమాట. మూర్తి గారు, ఎందుకంత సీరియస్ అవుతున్నారు? ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామన్. లైఫ్ తీసుకోండి. అవునులే, మన సంస్కృతి సంప్రదాయాలను వదిలేసి నీతి నియమాలను మర్చిపోయి విదేశీ విశ్వ సంస్కృతికి బానిసలైపోయి జీవితాన్ని నాశనం చేసుకోవడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. మూర్తి, మా స్వేచ్ఛ కట్టిరాకు ప్లీజ్. ఏంటి ఇది స్వేచ్ఛ? ఇది స్వేచ్ఛ? ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇలా మందుకు బానిసవడం స్వేచ్ఛ? భర్త ముందే పరాయి మగాడికి దగ్గర అవ్వడం స్వేచ్ఛ? మహి, ఏంటి మీ ఆయన మరి ఇంత బ్యాక్వర్డ్ గా మాట్లాడుతున్నాడు? నువ్వైనా కొంచెం అప్డేట్ చేయొచ్చు కదా. మూర్తి స్వేచ్ఛకు వ్యతిరేక అవినాష్, ఎంత చెప్పినా మారడు. మారాల్సింది నేను కాదు మహి, నువ్వు నీ పాశ్చాత్య భావజాలం. స్వేచ్ఛ అంటే యథేచ్ఛ కాదు, మనసుకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది విచ్చలవిడిగా చేసేయడానికి. అది ఆడైనా మగైనా సరే మనిషి అనే వాళ్ళకి స్వేచ్ఛలో నిర్ణయాత్మక నియంత్రణ, సంరక్షణతో కూడుకున్న స్వచ్ఛత ఉండాలి. అదే కనుక లేకపోతే మనిషి బ్రతుకు మలినమై మురికి కంపు కొడుతుంది తెలుసా? ఓ అవినాష్, మళ్ళీ స్టార్ట్ చేశాడు మూర్తి. మైండ్ తినేస్తాడు ఇంకా. యా టైం వేస్ట్ అవుతుంది. మనం ఈ రూమ్ లోకి వెళ్దాం కదా. లెట్స్. ఎంత ధైర్యం నీకు? నా కళ్ళ ముందే నా భార్య ఒంటి మీద చేసి రూమ్ లోకి వెళ్దాం పద అంటావా? మహి, వాట్ ఈస్ దిస్? ఇంటికి పిలిచి మీ ఆయనతో కొట్టించి నేను అవమానిస్తావా? అవినాష్, సారీ ఫర్ ది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. వాట్ ఈస్ దిస్ మూర్తి? మినిమం కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నావు. ఇదంతా నా అనుమతితోనే జరిగింది. అండర్స్టాండ్? మర్యాదగా అవినాష్ కి సారీ చెప్పు. అది కాదు మైనా, సారీ చెప్పు. వెళ్ళు. ఇంకోసారి చెప్పంటావా? అవినాష్, మూర్తి తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. ఏంటి మూర్తి, నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టి ప్రవర్తిస్తున్నాను నేను కాదు మహి, నువ్వు. అసలు నేను కాదు.
నిన్ను భార్య మీద చేయతనం సంస్కారం కదా ఆగిపోయారు. ముందు వాడిని బయట నుంచి వెళ్ళమను, బయటికి వెళ్ళమను, లేదంటే చంపేస్తాను. అవినాష్, మనం నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుందాం. దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. ఓకే. మహి, మీ ఆయన్ని అప్డేట్ చేయడంతో పాటు కాస్త కల్చర్ కూడా నేర్పించు. మరీ కంట్రీ బ్యూట్లా బిహేవ్ చేస్తున్నాడు. అవినాష్ ప్లీజ్. మూర్తి, అసలు ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే మహి నా ప్రాబ్లం. చూడు, నువ్వు జాబ్ మానేసి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఉండి చాలు. నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నానన్న ఈగోనా? మహి, ఇక్కడ సమస్య సంపాదన కాదు, సంస్కారం, విచక్షణ, విఘ్నత అవి దిగజారిపోతున్నాయి నీలో. దిగజారిపోతుంది నేను కాదు మూర్తి, నువ్వు. నీ పురుషహంకారంతో నా స్వేచ్ఛని కట్టడి చేసి నన్ను కీలు బొమ్మలా మార్చి నీకు నచ్చినట్టుగా ఆడించాలని చూస్తున్నావు. నన్ను నీ బానిసం చేయాలనుకుంటున్నావు. బాధ్యతల్ని తెలియజేయడం బానిసత్వం ఎలా అవుతుంది? బాధ్యతల పేరుతో నా స్వేచ్ఛ ప్రపంచాన్ని కట్టడి చేసి నన్ను నీ ఇంటి పని మనిషిగా పరిమితం చేయాలన్నదే కదా నీ పంతం? ఓకే ఓకే, ఇంతవరకు వచ్చింది కాబట్టి ఫైనల్ గా చెప్తున్నాను, నేను ఇలాగే ఉంటాను. నా ఇష్టం వచ్చినట్లు, నాకు నచ్చినట్లుగానే ఉంటాను. ఇక నువ్వు నాతో ఉండాల్సిన అవసరం లేదు. ఈ క్షణం నుంచి నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. నా ఇంట్లో నుంచి, నా జీవితంలో నుంచి వెళ్ళిపో. నీతో పాటు నీ కొడుకును కూడా తీసుకెళ్ళు. వాడు ట్యూషన్ లో ఉన్నాడు. ఎంత వాడికి నేను జన్మనిచ్చినా వాడు ఓ మగాడే కదా. ఇవాళ భర్తగా నువ్వు నా స్వేచ్ఛను ప్రశ్నించినట్టే రేపు పెద్ద కొడుకుగా వాడు అదే పని చేస్తాడు. శ్వేత నేను చూసుకుంటాను. మహి, నీ వ్యక్తిగత స్వేచ్ఛ కోసం కన్న పేగుని, కట్టుకున్న బంధాన్ని కూడా తెంచేయాలనుకుంటున్నావు. ఏ స్వేచ్ఛనైతే నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నావో అదే స్వేచ్ఛ నిప్పులా మారి నిన్ను, నీ జీవితాన్ని దహించే రోజు తొందరలోనే ఉదుకుతుంది. మారని నీ కోసం భర్త కాదని బాధపడడం కంటే నా చేతిలో ఉన్న నా బిడ్డల భవిష్యత్తు కోసం ఒక తండ్రిగా నేను శ్రమిస్తాను. శ్వేత, అమ్మా శ్వేత. శ్వేత పిలుస్తున్నావేంటి? అది నిద్రపోతుంది. ఆనందంతో పాటు శ్వేత కూడా నా దగ్గరే ఉంటుంది. లేదు మూర్తి, శ్వేత నాతో పాటే ఉండాలి. నీ కొడుకు నువ్వు తీసుకెళ్ళిపో. శ్వేత నీ దగ్గరే ఉంటే స్వేచ్ఛ పేరుతో నీ జీవితంలో దాని జీవితాన్ని కూడా నాశనం చేస్తావు. అందుకు నేను ఒప్పుకోను. శ్వేత నీ దగ్గరే ఉంటే దాన్ని కూడా సంస్కృతి, సిద్ధాంతాలు, కట్టుబాట్లు అంటూ కట్టు బానిసలా పెంచుతావు. నా కూతురు నాకంటే స్వేచ్ఛగా పెరగాలి. శ్వేత నీతో పాటు పంపించను మూర్తి. అది కలుషితమైన స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛ నా శ్వేతకు అవసరం లేదు. శ్వేత నువ్వు తీసుకెళ్ళడానికి వీలేదు మూర్తి. నా ప్రాణం పోయినా సరే శ్వేతను మాత్రం ఇక్కడ వదిలే ప్రసక్తి తప్పుకో. శ్వేత నువ్వు తీసుకెళ్ళావో నేను చచ్చిపోతాను మూర్తి. శ్వేత కోసం నువ్వు చచ్చిపోయినా కూడా నాకు ఇష్టమే, కానీ నా బిడ్డలు మాత్రం నా దగ్గరే ఉండాలి. శ్వేత, అసలు వాడు నీ బిడ్డలే కాదు, నీకు పుట్టనే లేదు. నాకు పుట్టలేదా? ఆనంద్ నా కన్న కొడుకు, శ్వేత నా కన్న కూతురు. అలాంటిది వాళ్ళు అసలు నాకు పుట్టనే లేదంటావా? నీ నోటికి ఎంత మాట వస్తే ఎంత మాట మాట్లాడతావా? వాళ్ళు నా కన్న బిడ్డలే. అవును, వాళ్ళు నీ బిడ్డలే, నీ వల్లే నాకు పుట్టారు. కానీ శ్వేతను నువ్వు తీసుకెళ్తే మాత్రం నువ్వు మగతనం లేని మగాడివని, వాళ్ళు పుట్టింది నీ వల్ల కాదు వేరే వాడి వల్ల అని బయట ప్రపంచానికి చాటి చెప్తాను. నా మాట నమ్ముతుందా లేక నీ మాట నమ్ముతుందా ఈ ప్రపంచం? నా కూతురు నా దగ్గర పెరగటానికి వీల్లేదు, నీ దగ్గరే పెరగాలి అని అనటానికి అసలు ఎవడా నువ్వు? అయినా నీలాంటి ఆడదాన్ని పుట్టించిన భగవంతుడు అనాలే. నిన్ను కన్న తల్లి తండ్రి నిన్ను ఎలా పెంచాలే?
కొడుకు నేను తీసుకెళ్తాను. కానీ నా కూతురిని నీ దగ్గర వదిలి వెళ్తున్నానని మాత్రం అనుకోకు. ఎంత దూరాన ఉన్నా నా దృష్టి, నా ఆలోచన నా కూతురు మీదే ఉంటాయి. శ్వేత నీ దగ్గర ఉన్నా సరే, నా పెంపకంలో పెరిగినట్టు చేయకపోతే నేను శ్వేతని కన్నా తండ్రినే కాదు. గుర్తుంచుకో. ఇక నా స్వేచ్ఛ కట్టు తగిలే వాళ్ళే లేరు. మూర్తి బానిసత్వం నుంచి స్వేచ్ఛ ప్రపంచంలోకి తీసుకెళ్తాం. ఎంత గొప్పగా ఉంటుందో మూర్తికి చూపిస్తాను. శ్వేతని స్వేచ్ఛకు ఒక ఐకాన్ లా తయారు చేస్తాను. హలో అవినాష్. హాయ్ మహి. నీకు గుడ్ న్యూస్. ఏంటది? నా భర్తను వదిలించుకున్నాను. ఇక నా హస్బెండ్ తో ఎటువంటి ప్రాబ్లం లేదు. వావ్, కంగ్రాచులేషన్స్. మంచి డెసిషన్ తీసుకున్నావు. మనం రేపు కలుద్దాం. ఇంటికి వచ్చేనా? నో, ఇంట్లో వద్దు. రిసార్ట్ లోనో గెస్ట్ హౌస్ లోనో ప్లాన్ చేద్దాం. ఓకే? దట్స్ గుడ్. నౌ ఐ యామ్ వెరీ 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 హ్యాపీ. మీ టూ. Yeah. ఐ యామ్ ఫ్రీ బర్డ్. అలా అమ్మ పెంపకంలో నీ జీవితం ఏమైపోతుందో నన్న దిగులుతోటే నాన్న చనిపోతూ నీ బాధ్యతను నాకు అప్పగించడం. అమ్మ జీవితంలో నీ జీవితం కూడా కాకూడదనే నాకు తెలిసినప్పటి నుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను తల్లి. నీ టోఫెల్ ఎగ్జామ్ గురించి, దానికి కావలసిన డబ్బు సమకూర్చుకునే విధానం గురించి పార్కులో నీ ఫ్రెండ్తో మాట్లాడడం విన్నాను. నీ ఫ్రెండ్ జ్యోతిని నేను కలిశాను. నువ్వు నన్ను కలిసేలా చేశాను. చూడమ్మా, స్వేచ్ఛ ఉంది కదా అని ఇలా డబ్బు కోసం పార్కులో పరాయి వ్యక్తులతో క్లోజ్గా బిహేవ్ చేస్తే చూసిన వాళ్ళు నలుగురు ఏమనుకుంటారు తల్లి? ఈ అమ్మాయి బరి తెగించింది అని అనుకోరు. మితిమీరిన స్వేచ్ఛ, హద్దులు లేని జీవితం తెగిన గాలిపటం లాంటిది. దారం అనే హద్దులోనే ఆకాశంలో గాలిపటం స్వేచ్ఛగా ఎగురుతుంది. ఆ దారం అనే హద్దే తెగిపోతే ఆకాశంలో గాలిపటం ఎటుపోతుందో దానికే తెలియక తలకిందులైపోయి గిగరాలు తిరుగుతూ ఏ చెట్టు కొమ్మకో కరెంటు తీగొకో చిక్కుకొని చిరిగిపోతుంది. గాలిపటానికి దారమే ఆధారం, స్వేచ్ఛకి హద్దే ముద్దు. ఆకాశంలో ఎగిరే గాలిపటం గొప్పదో, దానిని హద్దుల్లో ఎగరనిచ్చే దారం గొప్పదో ఒక్కసారి ఆలోచించమ్మా, ఆలోచించు. మితిమీరిన స్వేచ్ఛ, పరిమితులు లేని జీవితం తెగిన గాలిపటాలంటే దారం అనే హద్దులోని ఆకాశంలో గాలిపటం స్వేచ్ఛగా ఎగురుతుంది. ఆ దారం అనే హద్దే తెగిపోతే ఆకాశంలో గాలివాటానికి గాలిపటం ఎటుపోతుందో దానికే తెలియక తలకిందులైపోయి గింగిరాలు తిరుగుతూ చివరికి ఏ చెట్టు కొమ్మకో కరెంటు తీగకో చిక్కుకొని చిరిగిపోతుంది. ఆకాశంలో ఎగిరే గాలిపటం గొప్పది, లేక దాన్ని హద్దుల్లో ఎగరనిచ్చే దారం గొప్పది? నువ్వే ఆలోచించు. హాయ్ శ్వేత. మమ్మీ ఇంట్లో లేదు. పక్కింట్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళింది. వచ్చే టైం అయింది. ఓకే, వచ్చే వరకు వెయిట్ చేస్తా. వావ్, అదేంటి మీ మమ్మీ చేసే పని నువ్వు చేస్తున్నావు? ఏ నేను చేయకూడదా? చేయకూడదని కాదు, ఇంతకు ముందు ఎప్పుడు నా మీద లేని స్పెషల్ ఇంట్రెస్ట్ సడన్ గా ఇలా దేనికా అని. మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారా? పరిస్థితులకి తగ్గట్టు మారరా? ఈ మార్పు మంచిదే, బట్ దానికి కారణం ఏంటా అని. అన్నీ విడమర్చి మరీ చెప్పాలా? అర్థం చేసుకునే వయస్సు, అనుభవం మీకుంది కదా. ఎంతైనా వయసులో ఉన్నావు, నీకు కోరికలు ఉంటాయి కదా.
లైట్గా తాగిన మందు ఎందుకో మజా ఇవ్వట్లేదు. ఇప్పుడు కదా మజా మొదలైంది. ఏం చేస్తున్నావు? మహి రా 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 రా, కరెక్ట్ టైంకి వచ్చావు. నేనెంత లక్కీనో తెలుసా? దేనికి? నీలాగే నీ కూతురు కూడా నాతో రిలేషన్ ఇష్టపడుతుంది. శ్వేత, అవినాష్ చెప్పేది నిజమేనా? తెలియని వాళ్ళతో కంటే తెలిసిన వాళ్ళతో రిలేషన్ బెటరే కదా మమ్మీ. స్వే, నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్. తెలివా దాని పొందా, తెలిసి తెలియని వయసు. అయినా చదువు మీద ఉండాల్సిన నీ ఆలోచనలు ఇలా పిచ్చిదారులు పడుతున్నాయంటే హార్మోన్స్ ప్రభావం మహి. పైగా టీనేజ్ లో ఉంది. పాపం శ్వేత మాత్రం ఎన్ని రోజులు నేను కంట్రోల్ చేసుకుంటుంది. Stop it, అవినాష్. అది చిన్నపిల్ల, దానికేం తెలీదు. అన్ని తెలిసిన నువ్వు కూడా స్టూపిడ్ గా బిహేవ్ చేయకు. దాని వయసు ఏంటి, నీ వయసు ఏంటి? మమ్మీ, నేనేం చిన్నపిల్లని కాదు, నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు నీకు? ఆ? ఏం తెలుసు? నువ్వు నా టోఫెల్ ఎగ్జామ్ కి డబ్బు అడ్జస్ట్ చేయనన్నావు. సో ఆ టైంలో ఆయన నాకు స్పాన్సర్ చేస్తానన్నారు. నీకంటే ఆయనకే నా మీద అభిమానం ఎక్కువ. స్వే, నీ మీద నాకున్న అభిమానాన్ని గుర్తించినందుకు థ్యాంక్ యూ. చిన్నదానికి థ్యాంక్స్ ఎందుకు అవి? టోఫెల్ ఎగ్జామ్ రాయాలన్నది నా కోరిక, రిలేషన్ కావాలన్నది నీ కోరిక. మన అవసరాన్ని జస్ట్ ఎక్స్చేంజ్ రూపంలో మార్పిడి చేసుకున్నాం. దట్స్ ఆల్. మహి, విన్నావా? సేమ్ టు సేమ్. శ్వేత కూడా నీలాగే ఆలోచిస్తుంది. వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఎంతైనా తనలో ఉంది నీ జీన్సే కదా. ఆ లక్షణం లేకపోతే చెప్పు. మహి, నీ కూతుర్ని చూసి నువ్వు గర్వపడాలి. గర్వపడ్డ కాదు, గుండె బద్దలైపోతుంది కదా. తప్పు నీది కాదే. నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చి నిన్ను హద్దుల్లో పెట్టకుండా ఉంచాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. అప్పుడే నిన్ను హద్దుల్లో పెట్టి ఉంటే ఇప్పుడు నీ ఆలోచనలు ఇలా ఉండేదే కాదు. నన్ను హద్దుల్లో పెట్టడానికి ఇప్పుడు నేనే తప్పు చేస్తున్నానని నీకంటే వయసు మించిన వాళ్ళతో రిలేషన్ కోరుకోవడం తప్పు కదా? అంటే నా వయసు మగారితో రిలేషన్ కరెక్ట్ అంటావు. నాకు కొంచెం వయసు ఎక్కువైనా స్టిల్ ఐఎమ్ హ్యాండ్సమ్ అండ్ ఎనర్జెటిక్. యు నో ఐ నో అవి. అవినాష్, శ్వేతని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేయకు. అది నీకు కూతురు లాంటిది. తను నాకు కూతురు లాంటిది. శ్వేత నాకేం పుట్టలేదు. స్వే, యాక్చువల్లీ రిలేషన్కి వయసుతోనూ వరసతోనూ అస్సలు సంబంధం లేదు. మహి, శ్వేత స్వేచ్ఛని అడ్డుకుంటే నేను మాత్రం ఊరుకొని చెప్తున్నాను. స్వేచ్ఛ స్వేచ్ఛ స్వేచ్ఛ, ఈ స్వేచ్ఛ సరైనది కాదు. దీన్ని నేను ఒప్పుకోను. ఓకే ఓకే, కూల్ కూల్. ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నావు? ఓ, నీ బాధ నాకు అర్థమైంది. నేను శ్వేత రిలేషన్లో ఉంటే ఫుల్ టైం తనకే కేటాయిస్తాననేగా నీ టెన్షన్. డోంట్ వరీ, నా టైంని మీ తల్లి కూతురు ఇద్దరికి ఈక్వల్గా షేర్ చేస్తాను. ఇక్కడ సమస్య సమయానికి కాదు అవినాష్, శ్వేత జీవితం. అది నాశనం అవ్వకూడదు. స్వే, వాట్ ఈస్ దిస్? ఏంటి మీ మమ్మీ మరి ఇంత బ్యాక్వర్డ్గా ఆలోచిస్తుంది? నువ్వైనా కొంచెం అప్డేట్ చేయొచ్చు కదా. మమ్మీ ఏంటి అసలు ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. స్వేచ్ఛ పేరుతో చేతులారా నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావే. నా స్వేచ్ఛ, నా ఇష్టం. నేను ఇలాగే ఉంటాను, నాకు నచ్చినట్టుగానే ఉంటాను. ఇష్టమైతే అమ్మగా ఉండు, కష్టం అనిపిస్తే కనిపించుకున్నా వెళ్ళిపో. ఐ సే గెట్ అవుట్. మీ మమ్మీ బాగా సెల్ఫిష్ అయిపోయింది. మహిళ వదిలే, పట్టించుకోకు. మనం నీ రూమ్లోకి వెళ్దాం. నీకు నా ముందే నా కూతురు మీద చెయ్యి వేసి రూమ్ లోకి తీసుకెళ్తావా? నిన్ను మరి అక్క ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు కొట్టినా నాకేం కోపం రావట్లేదు. మరి ఎందుకో తెలుసా? లేత శ్వేత లేతందాలు అందుకోబోతున్నాడు అన్న ఆనందం ముందు ఇవన్నీ చాలా చిన్నవి. నథింగ్. స్వే, టైం వేస్ట్ అవుతుంది, వెళ్దామా? చెయ్యి తీయరా, నీకే చెప్తుంది. స్వే, ఏమైంది? మా అమ్మ
కళ్ళు తెరిపించడం కోసమే ఇప్పటి వరకు నీతో క్లోజ్ గా ఉన్నట్టు నటించానే తప్ప నీ మీద మోసతో కాదురా. శ్వేత, నిజమా? ఏంటే మీరు? అసలు ఏంటే మీరు? సంతోషం కావాల్సినప్పుడల్లా నన్ను మానవ పదార్థంలా మీ అమ్మ వాడుకుంటుంది. నువ్వేమో మీ మమ్మీని మార్చడం కోసం నన్ను డమ్మీ ఆర్టిషన్ చేసి నన్ను రిహార్సల్స్కి నీ కూతురు వాడుకుంది. అసలు అసలు నా గురించి ఏమనుకుంటున్నాడే మీ తల్లి? మీ అవసరాలకు ఉపయోగపడే ప్రాణం ఉన్న మెటీరియల్లా ఫీల్ అవుతున్నారా నన్ను? నేను మెటీరియల్ కాదు. మహి, నువ్వెప్పుడో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మనిషివి. నేను రోజు నీ కోసం, నీ అందం కోసం ఎగేసుకుంటూ నీ ఇంటికి వస్తున్నాను అనుకున్నావా? నో, శ్వేత కోసం. తను ఇప్పుడే మ్యానుఫ్యాక్చర్ అయిన ఫ్రెష్ పీస్. ఈ ఫ్రెషర్ కోసమే నిన్ను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాను. చేప చేతికి చిక్కినట్టే చిక్కి చేసారిపోయింది. ఓకే ఓకే లిమిట్. ఫైనల్గా ఇప్పుడు ఈ అమ్మ ఆపిన ఈ కూతురు కాదన్నా నేనైతే కమిట్ అయిపోతానబ్బా. రావే. మూర్తి, మూర్తిలా మా నాన్న పోలికలతో ఉన్న మా అన్నయ్య ఆనంద్. నాకు నేను మెసేజ్ చేసింది మా అన్నయ్యకే. అన్నయ్య, మాకు మగ దిక్కు లేదని ఈ మగాడు తెగరచ్చిపోతున్నాడు. వీడి సంగతి చూడు. ఎవరికి జరిగిన నష్టాన్ని వాళ్ళే తిరిగి పూడ్చుకోవాలమ్మా. ఆది పరాశక్తి ఉండేది ఆడవాళ్ళలోనే. తన్నడి వీడికి మా జోలి కానీ మా ఇంటి జోలి కానీ వస్తే చంపేస్తా నిన్ను. అమ్మా, అమ్మా, ఇప్పుడు చెల్లెల విషయంలో నువ్వు చేసింది కరెక్ట్ అయితే మరి ఆ రోజు నీ విషయంలో నాన్న చేసింది కూడా కరెక్టే కదమ్మా. అమ్మా, ఒక ముద్దకు మించి మనం నోరు తెరవలేము. కాలు సాగినంత వరకే అడుగు ముందుకు వేయగలం. మన శరీరంలోని మన అవయవాలు కూడా వాటి హద్దుల్లో ఉండి అవి ప్రవర్తిస్తాయి. అలాంటిది మన స్వేచ్ఛని మాత్రం మనం ఎందుకు హద్దులు దాటనివ్వాలమ్మా? ముఖ్యంగా ఏ వ్యక్తికైనా తన వ్యక్తిగత స్వేచ్ఛలో స్వచ్ఛత ఉంటేనే తనకు సంబంధించిన మిగిలిన స్వేచ్ఛలన్నీ శుచిగా శుభ్రంగా ఉంటాయమ్మా. మితిమీరిన స్వేచ్ఛ, తెడ్డులేని పడవ కుదురుగా ఉండవమ్మా. అవి ఏదో ఒక రోజు మనల్ని ముంచేస్తాయమ్మా. స్వేచ్ఛ వ్యక్తిత్వాన్ని వికసింపజేసేదాలా ఉండాలి కానీ వ్యక్తిని వినాశనం చేసేదాలా ఉండకూడదు. మూర్తి, తప్పు చేశాను మూర్తి, తప్పు చేశాను. మన సంస్కృతి సంప్రదాయాలను గాలి కుదిలేసి నీతి నియమాలు తప్పి స్వేచ్ఛ ముసుగులో విదేశీ విష కల్చర్కి బానిసై బతుకును బుక్కిపాలు చేసుకున్నాను మూర్తి. రైట్ మూర్తి, మనిషి అన్న వాళ్ళకి స్వేచ్ఛలో నిర్ణయాత్మక నియంత్రణ, సంరక్షణతో కూడుకున్న స్వచ్ఛత ఉండి తీరాలి. అప్పుడే మనిషి వ్యక్తిత్వం మహోన్నత శిఖరాలకు చేరుతుంది. లేదంటే నాలా పడిపోతుంది.
చేశాను ఈ అమ్మని క్షమించు సహజంగా ఎక్కడైనా పిల్లలు తప్పు చేస్తే దాన్ని పెద్దవాళ్ళు సరి చేస్తారు. కానీ ఇక్కడ పెద్దవాళ్ళే తప్పు చేస్తే పిల్లలు నా పిల్లలు దాన్ని సరి చేశారు. తల్లి పేరుకి పిల్ల గొప్పలు వైద్యం